బ్రెస్ట్లో సిస్ట్స్ అంటూ ఉంటారు, అసలు ఏంటివి, దీనికి అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎందుకు వస్తుంది? క్యాన్సర్ మనకు అందరికీ అవగాహన కొంచెం ఉంది, కానీ నాన్ క్యాన్సర్ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే నాన్ క్యాన్సర్ కానివి ఏంటంటే ఫైబ్రో అడినోమా అని, దెన్ ఫైబ్రో అడినోసిస్ అని, ఇవి గట్టిగా ఉండే స్వెల్లింగ్స్. అంటే బ్రెస్ట్లో మీకు ఫీల్ అవుతారు, మీరు ఏదో స్వెల్లింగ్ ఉన్నట్టు కణితలాగా మీకు తెలుస్తుంది. సిస్ట్ అనేది ఏంటంటే బుడగ టైప్, అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సమ్ లిక్విడ్, అంటే బబుల్ ఉంటుంది కదండి, బబుల్స్ లాగా కూడా బ్రెస్ట్లో ఫామ్ అవుతాయి. ఓకే. సో ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ నాన్ క్యాన్సరస్. ఇట్లాంటివి కూడా సిస్ట్లు అనేవి కూడా మనకు బ్రెస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కామన్గా ఉండేది ఏంటంటే ఫైబ్రో అడినోమా అనేది, అది మనము 2 సెంటీమీటర్స్ కంటే పెద్దగా అయిందంటే మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఫైబ్రో అడినోసిస్ కూడా మనకు బ్రెస్ట్లో ఫీల్ అయ్యే స్వెల్లింగ్. సిస్ట్ పెద్దగా ఉంటే మాత్రము, ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, పిల్లలు ఆడుతూ ఆడుతూ ఏదో చేయి తగిలిందో అట్లా, సిస్ట్ ఏమవుతుందంటే అది చిన్న సిస్ట్ ఉన్నా కానీ దానికి ఇన్ఫ్లమేషన్ అయిపోయి రెడ్ అయిపోయి అప్పుడు కొంతమంది వస్తారు, అంటే ఇన్ఫ్లేమ్డ్ సిస్ట్ తోటి. సో ఇవన్నీ మనము నేను ప్రతి మహిళకి చెప్పేది ఏంటంటే, ఋతుస్రావం అయిన తర్వాత వచ్చే ఫస్ట్ సండే సెల్ఫ్గా స్నానం చేసేటప్పుడు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మహిళకి తన రొమ్ము ఎలా ఉంది అనే అవగాహన ఉంటే దాంట్లో ఉండే మార్పులు తొందరగా కనిపెట్టగలుగుతారు. బ్రెస్ట్ క్యాన్సర్ అయినా నాన్ క్యాన్సరస్ రీజన్స్ అయినా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని ఒక పద్ధతి ఉంటుంది. అది మీరు యూట్యూబ్లో కొడితే మీకు వీడియోస్ వస్తాయి, అది పాటించాలి. మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే స్కిన్, మన చర్మం ఏదైతే బ్రెస్ట్ మీద ఉందో ఎలా ఉంది, ఏమైనా మార్పు ఉందా లేదా, రెండు వైపుల బ్రెస్ట్లు ఈక్వల్ సైజు ఉందా లేదా, నిప్పుల్స్ కూడా సేమ్ ఏరియాలో ఉన్నాయా లేవా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, నిప్పుల్ ఏమైనా లోపలికి వెళ్ళిపోయిందా, నిప్పుల్ మనం ఒత్తితే ఏమైనా బ్లడ్ డిశ్చార్జ్ వస్తుందా, అట్లా ఇవన్నీ కూడా మనం గమనించాలి. అదే కొంచెం ముందు వంగితే ఒక బ్రెస్ట్ వెనకాలకు ఉందనుకోండి, ముందుకు రావడం లేదు, ఎందుకంటే బ్రెస్ట్ అంతా ఫ్యాటే, దాంట్లో ఏం ఉండదు. సో 2 బ్రెస్ట్ నార్మల్గా అయితే ముందుకు మనం వంగినప్పుడు ముందుకు వస్తాయి. ఒక బ్రెస్ట్ వెనకాల ఉందనుకోండి, ఇట్ ఈజ్ సంథింగ్ ఈజ్ అబ్నార్మల్. అట్లాగే స్కిన్ ఇట్లా మన ఆరెంజ్ ఎట్లా ఉంటుంది మధ్యన ఇట్లా, అలా స్కిన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి, అప్పుడు కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదే మీరు సొంతంగా బ్రెస్ట్ చూసుకుంటూ మీకు ఏదైనా గడ్డలాగా ఉంటే కూడా డెఫినెట్గా వెళ్ళాలి. అదే నిప్పుల్లో ఒత్తినప్పుడు డిశ్చార్జ్ ఏదైనా కానివ్వండి, బ్లడీ డిశ్చార్జ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిల్క్ డిశ్చార్జ్, అంటే ఫీడింగ్ చేయని వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి వచ్చిన ప్రెగ్నెంట్ కాని వాళ్ళకి కూడా అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు లేడీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఇవన్నీ ఎర్లీ సైన్స్ అన్నమాట. మనకు తెలియగానే మనము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పీరియడ్ కంటే ముందు చేసుకోకూడదు. ఎందుకంటే ఆ పీరియడ్ కంటే ముందు బ్రెస్ట్ చూసుకుంటే నార్మల్గా బ్రెస్ట్ వాటర్ రిటెన్షన్ ఉంటుంది బిఫోర్ పీరియడ్స్. సో న్యాచురల్లీ కొంత వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ మనం ముట్టుకుంటే నొప్పి ఎక్కువ అవుతుంది. తర్వాత ఆ బ్రెస్ట్లో వాటర్ ఉంటుంది కాబట్టి బిఫోర్ పీరియడ్ మీకు లేని స్వెల్లింగ్ లాగా ఫీల్ అవుతారు. అందుకని ప్రతి మహిళ బ్రెస్ట్ చూసుకోవాలా, తన బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలా అంటే ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చే సండే రోజు తీరిగ్గా స్నానం చేసేటప్పుడు వాళ్ళ రొమ్ములు వాళ్ళే చూసుకొని ఏమైనా స్కిన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సైజులో ఏమైనా చేంజ్ ఉందా, ఈజీగా మూవ్ అవుతుందా లేదా బ్రెస్ట్, నిప్పుల్లో ఏమైనా చేంజ్ ఉందా, నిప్పుల నుంచి ఏమైనా అబ్నార్మల్గా బయటికి వస్తుందా, ఇవన్నీ గమనించుకోవాలా. ప్రతి నెల చేసుకుంటే బ్రెస్ట్లో ఏమైనా తేడా వచ్చినా కానీ అదే మహిళకి తెలుస్తుంది. అది కాకుండా ప్రతి సంవత్సరము హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ డాక్టర్ చేస్తారు, దానివల్ల కూడా ఉంటుంది. ఓకే.